ఎస్ ఇక జూబ్లీ హిల్స్ లోనైతే 11వ నెంబర్ పోలింగ్ బూత్ వద్దనైతే కొంతసేపు అయితే ఈవీఎంలు అయితే మోహరించారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లో అయితే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగానే కొనసాగుతుందని కూడా తెలియజేశారు. రైట్ ఇక శ్రీనగర్ కాలనీ నుంచి కమలాపూర్ బూత్ నుండి అయితే రామకృష్ణ అయితే మరిన్ని వివరాలు లైవ్ ద్వారా అందజేస్తారు. రామకృష్ణ చెప్పండి, శ్రీనగర్ కాలనీలో పోలింగ్ ప్రక్రియ ఉదయం నుంచి అయితే కొనసాగుతుంది, అసలు ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక్కడ మొత్తం 2 బూతులు ఉన్నాయి, 297, 298. ఒక్కో దానిలో వచ్చేసి 1150 వరకు ఓట్స్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా చూసుకుంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 13% వరకు పోలింగ్ అనేది జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లే ఈ బూత్కు సంబంధించి దాదాపు 200 వరకు ఓట్స్ పోలైనట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. యూత్ అయితే కొంతమంది ఇప్పుడిప్పుడే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. మెయిన్గా చూసుకున్నట్లయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి కొంతమంది ఇప్పుడు మనకు కనిపించారు. వాళ్ళు ఏంటంటే స్లిప్ ఒకటే తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి ఏదైతే ఐడెంటిటీ కార్డు, ఈపిక్ కార్డు ఏదైతే ఉందో కొంతమంది తీసుకురావట్లేదు. దాంతో కొంత వెనుదిరిగి మళ్ళా కార్డులు తీసుకురావడానికి కూడా వెళ్తున్నారు. ఆ నేపథ్యంలోనే బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత అబ్జెక్షన్ పెట్టి వాళ్ళని వెనక్కి పంపించడం జరుగుతుంది. కంపల్సరీగా ఓటు స్లిప్తో పాటుగా ఎపిక్ కార్డు ఏవైతే గవర్నమెంట్ జారీ చేసిన 11 కార్డ్స్ ఉన్నాయో వాటిలో ఒక కార్డు తీసుకొచ్చినా కానీ ఓటు స్వచ్ఛందంగా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఓవరాల్గా చూసుకుంటే ఈసారి అయితే కొంత టెక్నాలజీని యూజ్ చేశారనేది చెప్పుకోవచ్చు. కొంత ఇది 230 మంది రౌడీ షీటర్లు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. కొంత ఇష్యూ ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా డ్రోన్ సహాయంతో అబ్జర్వ్ చేస్తున్నట్టుగా కూడా ఎన్నికల కమిషనర్ చెప్తుంది. దీనికి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే 407 దీనికి సంబంధించి మనతో పాటు యూత్ ఉన్నారు. మేడం ఒకసారి సార్, ఓటు హక్కు వినియోగించుకోవడం ఎలా ఉంది, లోపల ఏర్పాట్లు ఎలా ఉంది? చాలా బాగుంది, అన్నీ ఓకేనా? పర్ఫెక్ట్గా ఉంది సార్. చెప్పండి సార్, ఎట్లా ఉంది? ప్రిపరేషన్ అంతా మంచిగా ఉంది, నో ప్రాబ్లం, చాలా స్మూత్గా అయిపోయింది. ప్రాబ్లం ఏమైనా వచ్చిందా సార్? ఇక్కడ ఏం ప్రాబ్లం లేదండి. ఈ ఆ ప్రచారాల స్పామింగ్ టూ మచ్ అయిపోయింది ఈసారి. మాకు ఈవెన్ వర్క్ చేయడానికి కూడా స్పేస్ లేకుండా కాల్స్ బై కాల్స్ స్పామ్ కాల్స్ అయితే వామ్మో. మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే నైట్ 10 వరకు అన్ని పార్టీస్ నుంచి వస్తూనే ఉంటాయి. వీ నో హూ ఆర్ కేపబుల్ ఫర్ అవర్ ఓట్ కదా. మీరు అంతగానం చేయాల్సిన అవసరం లేదు. ఇది టూ మచ్ అనిపించేది. ఈవెన్ మేము వర్క్ చేసుకోవాలి కదా, ఆఫీస్లలో ఉంటాం, మీటింగ్స్లో ఉంటాం, వాళ్ళు అట్లా బ్యాక్ టు బ్యాక్ కాల్ చేస్తే ఎట్లా? అదే కొంచెం అది తగ్గించుకుంటారు. అందరూ ఓట్ వేయాలి, మన చేతిలోనే ఉంది గవర్నమెంట్. సో డూ కమ్ అండ్ ఓట్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ యూటిలైజ్ యువర్ ఓట్ అంతే. ఇది చెప్తుంది. కొంత అయితే ఈ 2 months కూడా కొంత కాల్స్కి సంబంధించి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టారని కూడా చెప్పొచ్చు అని చెప్తున్నారు ఓటర్స్. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏంటంటే ఈ కార్డ్స్ కూడా కొంతమంది తీసుకురాకుండా సీనియర్స్ మర్చిపోతున్నారు. హ్యాండిక్యాప్డ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. కానీ యూత్ మాత్రం కొంతమంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు. వాళ్ళకి ఆఫీసులు ఉన్న నేపథ్యంలో కొంత లేటుగానే ఓటింగ్ సరళి అయితే చెప్పుకోవచ్చు, లేటుగానే మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఈసారి పర్సంటేజ్ అయితే ఖచ్చితంగా పెరుగుతుందని ఇప్పుడు సంబంధించిన ఎవరైతే నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, బీజేపీ అభ్యర్థి, వీళ్ళు కూడా కొంత ఎట్లయినా ఎట్టి పరిస్థితులు ఈసారి పర్సంటేజ్ అయితే పెరుగుతుందని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ 407 బూతులకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు 4,13,65 మంది ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకున్నారు దాదాపుగా. చెప్పండి రామకృష్ణ, ఈ మన శ్రీనగర్ కాలనీలో అయితే కమ్యూనిటీ హాల్లో పవర్ కట్ అవ్వడం కూడా జరిగింది అంటూ కూడా అయితే సమాచారం ఉంది కదా, అక్కడ ఉన్న అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు మొరాయించిన ఈవీఎంలు ఏదైతే ఉన్నాయో పవర్ కట్గా ఎంత కూడా సాల్వ్ చేశారు. ఇప్పుడు యథావిధిగా ఈవీఎంలన్నీ వర్క్ అవుతున్నాయి. ఓటు హక్కు స్వేచ్ఛగా యూజ్ చేసుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు అక్కడక్కడ చిన్న ఇవే కనిపించినాయి. ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ డ్రోన్ల సహాయంతో కొంత టెక్నాలజీని వాడుతున్నారని చెప్పాం కదా, దానికి సంబంధించి కూడా ఇప్పుడే దీనికి ఎలక్షన్కి సంబంధించిన అధికారులు వచ్చి ఆ డ్రోన్ని యూజ్ చేయడం కూడా
జరుగుతుంది. ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు ఇప్పుడు. అదిగో ఇక్కడ ఈ డ్రోన్కి సంబంధించి యూజ్ చేయడానికి కొంత రెడీ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి చూడొచ్చు మనం. ఇక్కడ చూడొచ్చు డ్రోన్ సహాయంతో యూజ్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇప్పుడు సరే ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం ఈ డ్రోన్లు ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇక్కడ దగ్గర 150 పైన ఉంటాయి. 150 150 కాదు, పోలింగ్ ఒకటి ఉంది, బూత్కి ఒకటి ఉంది. దగ్గర దగ్గర 350 ఎక్కడ సార్? ఇది మొత్తం లైవ్ నడుస్తుంది. లైవ్ ఇది కొంత లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. లేటెస్ట్ టెక్నాలజీ, చాలా అప్డేట్ వర్షన్ ఇది ఈ డ్రోన్. ఓకే అలా ఇది చెప్తున్నారు. ఇది ప్రతి బూత్కి కూడా దాదాపుగా కొన్నిటికి సంబంధించి ఏదైతే ఉందో కొంత దొంగ ఓట్లు కానీ ఎలాంటివి జరగకుండా ఈసారి ఈ డ్రోన్ సహాయంతో కొంత పర్యవేక్షిస్తున్నట్టుగా కూడా ఎలక్షన్ కమిషనర్కి సంబంధించిన అధికారులు చెప్పడం జరుగుతుంది. మెయిన్గా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం బై ఎలక్షన్లో కొంత పోలింగ్ శాతం అనేది మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండివిజువల్గా సంబంధించిన పార్టీ నాయకులు కూడా వచ్చి ఓటు హక్కుని యూజ్ చేసుకునే విధంగా వాళ్ళకి సంబంధించిన బూత్ లెవెల్లో కొంత ఏజెంట్లు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళందరినీ కూడా బూత్ దాకా తీసుకొచ్చే పరిస్థితి అయితే ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కొక్క బూత్కి వచ్చి ఓ పార్టీ తరపున ఏజెంట్లు ఇద్దరుంటారు, ఒకరు బయట ఉంటారు, ఒకరు లోపల ఉంటారు. మొత్తం కూడా మెయిన్ పార్టీకి సంబంధించి బీజేపీ నుంచి ఒకరుంటారు లోపల, రిమైనింగ్ మెయిన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కళ్ళు ఉంటారు, ముగ్గురు ఉంటారు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 58 మంది పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఉండే అవకాశం లేదు. మెయిన్ పార్టీలు మాత్రం కంపల్సరీగా ఏజెంట్లు ఒక్కొక్క పార్టీకి వచ్చేసి ఒక్కొక్కరు ఉంటారు. చెప్పండి రామకృష్ణ, శ్రీనగర్ కాలనీలో ఎన్ని పోలింగ్ బూతులు అనేది ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పవచ్చు? ఇప్పుడు మనం ఉన్న చోటైతే 297, 298 రెండు బూతులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీనగర్ కాలనీ, కమలాపూరి దీని బూత్లో వచ్చేసి రెండు ఉన్నాయి. రెండిట్లో కూడా ఒక్కొక్క దానిలో వచ్చేసి 1150 ఓట్స్ ఉన్నాయి ఒక్కొక్క బూత్కి వచ్చేసి. ఇక్కడ రెండు బూత్లు ఉన్నాయి. ప్రశాంతంగా ఇక్కడ ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండటంతో ఎలాంటి అలజడి లేకుండా పీస్ఫుల్గా నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి 407 బూత్లు ఉన్నాయి. 407 బూత్లు అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు తప్ప మిగతా ఎలాంటి పెద్ద ఇష్యూస్ కూడా లేవు. మెయిన్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి సునీత పోటీ చేస్తున్నారు. సునీత ఇప్పటికే ఓటు హక్కును కుటుంబ సభ్యులతో అంతా కలిసి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే నవీన్ యాదవ్ వెంకటగిరిలో నాసర్ స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకునే కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మొత్తం టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, పోలింగ్ పర్సంటేజ్ కావచ్చు, ఈ మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి 50% పోలింగ్ పర్సంటేజ్ పెంచాలని అధికారులతో పాటు పార్టీకి సంబంధించిన మెయిన్ లీడర్స్ కూడా చాలా కృషి చేశారనే చెప్పుకోవచ్చు. యూత్ కూడా ఈసారి కొంత ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళకి కూడా ఈసారి కొంత అవకాశం ఉంది. మనం వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. నేను ఫస్ట్ టైం ఓటేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటేనే ఇంత పెద్ద డెమోక్రసీలో మనం ఏదైనా కానీ క్వశ్చన్ చేయడానికి యూజ్ ఉంటుంది. ఓటు హక్కు అనేది వినియోగించుకోలేకపోతే మనం మాట్లాడటానికి కానీ ఏది కూడా ఆన్సరబుల్ కాదు అని కూడా చాలా మంది చెప్తున్నారు. పెద్దవాళ్ళని సీనియర్స్ని మాట్లాడితే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు హక్కు వినియోగించుకుంటేనే ఇంత పెద్ద డెమోక్రసీలో మనం మాట్లాడటానికి కానీ మన సమస్యను లేవనెత్తడానికి కానీ బాగుంటుంది. ఇది ఒక హాలిడే లాగా తీసుకోవద్దు. కంపల్సరీగా అందరూ వచ్చి స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా చాలా మంది చెబుతున్నారు. ప్రముఖులు కూడా ఇప్పటికే బండ్ల గణేష్, రాజమౌళి లాంటి వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. కానీ సామాన్యులు మాత్రం కొంత ఆలస్యంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే అంతా ప్రశాంతంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో ట్రెండ్ ఏ విధంగా ఉంది, పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, పర్సంటేజ్ ఎంత అయినది అనేది మరి కొద్దిసేపట్లో ఎన్నికల అధికారులు అయితే దీని గురించి డీటెయిల్స్ చెప్పే అవకాశం ఉంది. రైట్ రామకృష్ణ.